మునిమాపు వేళకి ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. ఊరికి కాస్త అసింటా ఉన్న సరుగుడు తోపు వెనక జీడి మామిడి చెట్లు నేలకి కరుచుకుని అల్లుకొనున్నాయి. పగలే ఆ స్థలమంతా జిమ్ అంటుంటుంది. కోతవేటు దూరంలో ఊరున్న ఆ చెట్ల వెనకకి తొంగి చూస్తే ఏదో అడవిలో ఉన్న గుబులు వెరపు కలుగుతుంది. పొట్నూరులో దర్జీ వీర్రాజు దుకాణంలో పొన్నయ్య కాజాలు బొత్తాలు కొడతాడు. గిరజాల జుత్తు, ఎప్పుడూ తెల్లటి మల్లు షరాయి చొక్కాతో సినిమా యాక్టర్లా ఉంటాడు పొన్నయ్య. రోజు కోవ్వాడ నుంచి పద్మనాభం మీదుగా సైకిల్ మీద వెళతాడు. వెళ్ళేటప్పుడు పద్మనాభంలో సైకిల్ ఆపి సాయిబు కొట్లో బరంపురం కారా కిళ్ళీలు 2 కట్టించుకుంటాడు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు విధిగా 2 కిళ్ళీలు జేబులో వేసుకుంటాడు. పొన్నయ్య ఊళ్ళోకొస్తున్న విషయం సందు మొదట్లోనే సుగంధి కారావాసన ఘుంఘుంలాడుతూ దూసుకొచ్చేది. ఆ ఊరికి పూలరంగళ్ళ ఎప్పుడూ ఇస్త్రీ మడతలతో కనిపించేవాడు పొన్నయ్య. ఊరంతా గుప్పుమనిపించే అందగాడు పొన్నయ్య కళ్ళల్లో అప్పుడే కుబుసం విడిచిన తాచులా మిసమిసలాడుతూ కొత్త అందాలతో కనిపించే నవనీతం పడ్డం అబ్బురమూ కాదు, ఆశ్చర్యమూ కాదు. ఊరు చిన్నది, మంచి పొక్కుతుంది, మాట పొక్కుతుంది. ఊళ్ళో ఆ మూల నుంచి ఈ మూలకి. పట్నం నుంచొచ్చి కలిసే రోడ్డుకి కాస్త దూరంగా కిరసనాయిలు డిపో ఉంది. మధ్యాహ్నం 4 గంటల వేళ సీసా పట్టుకుని కిరసనాయిల కోసం బయలుదేరింది నవనీతం. ఎలా వెళ్ళిందో సరుగుడు తోపు వైపు వెళ్ళింది. అంతే, మసక మసగ్గా చీకటి పడే వేళకి రక్తంతో తడిసిన పరికిణి చిరిగిన జాకెట్టుతో రోడ్డు మీదకొచ్చింది. మరో అరగంటకి ఊరంతా అక్కడే పోగైంది. మరో అరగంటకి సరుగుడు తోపులో పొన్నయ్య శవాన్ని చూశారు. మరో అరగంటకి కొడుకుల అవతారం హుటాహుటినొచ్చేశాడు. కైకవసి పరుగునొచ్చి కూతుర్ని వాటేసుకుంది. ఇంగితం తెలిసిన ఓ ఇంటి ఇల్లాలు లోపలికి పరిగెత్తి ఓ చీర తెచ్చి పిల్ల ఒంటి చుట్టూ తిప్పింది. నవనీతాన్ని ఇంటి అరుగు మీద కూర్చోబెట్టారు. వివరాలు తెలియకపోయినా విషయం అందరికీ అర్థమైపోయింది. సొరుగుడు తోపులో జీడి మామిడి చెట్ల కింద పొన్నయ్య నవనీతాన్ని బలాత్కారం చేసి రేప్ చేశాడు. నవనీతం చేతిలో ఉన్న కిరసనాయిలు సీసా పగలగొట్టి పొన్నయ్యను పొడిచింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే పొడిచింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే నవనీతం మీద అత్యాచారం చేశాడు పొన్నయ్య. పొన్నయ్య బలాఢ్యుడు, నవనీతం వయసులో ఉన్న పిల్ల. సగం విరిగిన సీసా గుచ్చుకున్న పొన్నయ్య ఆగలేదు. ఆమె అందం, ఆమె పొందులో మైకం అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. నవనీతము కసితో కోపంతో పిచ్చిదయింది. పాశవికమైన కోరిక ఆమెను కబళించింది. రక్తంలోని వేడి ఆమెను తిరగబడేట్టు చేసింది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్న పొన్నయ్య ఆ అందమైన శరీరానికి ఆఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు. ఒక్క క్షణం నేరాన్ని మరిచిపోతే 2 ప్రాథమిక శక్తుల పోరాటంలో ఇద్దరూ పోరాడి వీగిపోయారు. ఒకరు ప్రాణాల్ని, ఒకరు శీలాన్ని నష్టపోయారు. ఈ పోరాటాన్ని ఫ్రాయిడ్, మపాసా ఇద్దరే విశ్లేషించగలరు. సుభద్రాచార్యులు గారు మొదటిసారి బొటబొట కన్నీళ్లు కార్చారు. ఈ పిల్లని పుట్టినప్పటినుంచి ఆయనకు తెలుసు. కైకవసి అంతటి కర్తవ్య దీక్షాపరురాలో ఆయన ఎరుగును. ఎప్పుడూ బయటికి రాని రుక్మిణమ్మ వచ్చి కైకవసిని పొదివి పట్టుకుంది. విచిత్రం, నవనీతం ఏడవడం లేదు. స్తంభానికి తలానించి స్తబ్దుగా కూర్చుంది. బుల్లిరాజు గారికి కబురు వెళ్ళింది. విషయం తెలిసి నవనీతాన్ని చూసి ఆయన ఆపాదమస్తకం వణికిపోయారు. ఆ లంబడి కొడుకుని నువ్వు అనవసరంగా చంపావే, లేకపోతే వాణ్ణి 4 రోడ్ల మధ్య నేనే నరికేవాణ్ణి అన్నారు. సుభద్రాచార్యులు బుల్లిరాజుని సముదాయించారు. కొడుకుల అవతారం హయాంలో ఎన్నడూ మర్డర్ కేసు లేదు. ఆ లంజకొడుకు ఏమైందిరా? ఈ గుంట బొత్తుకి నిప్పెట్టేశాడు. నా సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదు అంటూ 2 కానిస్టేబుళ్లని కాపలా పెట్టి స్వయంగా 11 మైళ్ళు సైకిల్ తొక్కుకుని తగరపు వలసొచ్చేశాడు. రాత్రి 8:30కి విశాఖపట్నంలో ఉంటున్న తహసీల్దారు సూర్యనారాయణకి కబురెళ్ళింది. ఆయనకి ఉబ్బసం, అంగారు బొట్టు, చిన్న పిలక, వదులు ప్యాంట్లో దోపిన కద్దరు షర్టు, బెల్టు, ఎడమకాలు బూరగాలు. మరి ఈ రాత్రికి రాలేంరా, ఆ పిల్లను స్టేషన్లో పడుకోబెట్టి కాపలా పెట్టు, రేపొద్దున్నే వచ్చి పంచనామా చేస్తాను అన్నారు. ఆ రాత్రి ఊళ్ళో చాలామంది నిద్రపోలేదు. తగరపు వలస పోలీసుల్ని 2 రప్పించి సరుగుడు తోపులో శవానికి కాపలా పెట్టాడు కొడుకుల అవతారం. పొద్దన్నే వనభోజనానికి బయలుదేరినట్టు ఉప్పు చెక్క నములుతూ జీపు దిగాడు తహసీల్దారు సూర్యనారాయణ. ఆయనతో ఓడవాల బంట్రోతు, లీడర్ గుమస్తా. ఆ రోజుల్లో ఎంఆర్ఓలు లేరు. మెజిస్టీరియల్ పవర్స్ అన్నీ తహసీల్దారువే.
కుంతి మాధవస్వామి ఆలయంలో అర్చన చేయించుకుని పోలీస్ స్టేషన్ బయట బల్ల వేయించుకుని కూర్చున్నారు సూర్యనారాయణ. నవనీతాన్ని చూసి జాలిపడ్డారు. ఎవడ్రా వెధవ ఇంత చిన్నపిల్లని చెరిచాడు అని వాపోయాడు. పంచనామా పూర్తయి అందరి దగ్గర వాంగ్మూలాలు తీసుకునేసరికి మధ్యాహ్నం 3 అప్పుడు శవాన్ని పోస్టు మార్టంకి తరలించారు. ఈ పిల్లని ఇక్కడ ఉంచొద్దు, పట్నం పంపించే, పూచీగా చూసుకోమని సూపరింటెండెంట్ రామ్మూర్తికి కాగితం రాసిస్తాను అన్నారు తహసీల్దార్ సూర్యనారాయణ. ఆ రోజుల్లో లాకపు డెత్తులు, లాకపు మానభంగాలు లేవు. బిడ్డని తీసుకువెళ్ళిపోతుంటే కైకవసి భోరుమంది. బాధల్లోకెల్లా నరక బాధ. తన కష్టాన్ని, ఇష్టాన్ని నోరు విడిచి చెప్పుకోలేకపోవడం. అందుకే నోరు లేని జీవాలు మన ఆప్యాయతల్ని, సానుభూతిని ఎక్కువ సంపాదించుకుంటాయి. మనసు ఆ జీవిస్థితిని మన సంస్కారం మేరకు తర్జుమా చేస్తుంది. ఆ రోజు కైకవసిని చూసి జాలిపడని వాళ్ళు లేరు. నవనీతం సాహసానికి ఆశ్చర్యపడని వాళ్ళు లేరు. ఉదయమే అడ్రస్ వెతుక్కుంటూ ఓ కానిస్టేబుల్ వచ్చి తిరుమలని కలిశాడు. ఇంటి ముందు కానిస్టేబుల్ని చూసి వరదమ్మ కంగారు పడింది. విషయం తెలిసి తిరుమల నివ్వెరపోయాడు. ఆ రోజుల్లో విశాఖపట్నంలో కాస్త పెద్ద పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్లో శివాలయానికి ఆనుకొని రోడ్డు మీదకున్న 1 టౌన్ పోలీస్ స్టేషనే. అందులో 3 గదులున్నాయి. హెడ్ అప్పలనాయుడికి నవనీతం వయసు పిల్లలు 3 ఆమెని చూడగానే అతనికి ఎక్కడలేని సానుభూతి తోసుకొచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. ఆండి నువ్వెందుకు చంపావమ్మా? మేం బొక్కలో తోసేసి కొల్లబొడిసేసేవాళ్ళం. నా కొడుకు కుయ్యమనకుండా నేరం ఒప్పేసుకునేవాడు అన్నాడు. నవనీతం మొదటిసారిగా నోరు విప్పి ఒకటే కోరింది. చెంగల్రావుపేట పంజా దగ్గర పలానా చోటుంటున్న చిన్న తిరుమలాచార్యులకి తన విషయం చెప్పమని వెంటనే కానిస్టేబుల్ని పురమాయించాడు. ఉన్నపాటునే షర్టు తొడుక్కుని తల్లిని తీసుకుని రిక్షాలో వచ్చేశాడు తిరుమల. లాకప్లో నవనీతాన్ని, ఆమె స్థితిని చూసి కదిలిపోయాడు. ఆ సంఘటన జరిగిన 30 గంటల తర్వాత ఒక్కసారిగా తిరుమలని వాటేసుకుని వరదమ్మ కాదు బోరుమంది నవనీతం. మర్డర్ జరిగాక ఆమె కంటి వెంటొచ్చిన మొదటి కన్నీటి చుక్కదే. తిరుమల వెళ్ళినప్పటినుంచి ఓ గొప్ప స్నేహితుణ్ణి దూరం చేసుకున్నట్టు గిజగిజలాడిపోయేది నవనీతం. ఇంటికి తిరుమల రాసే ఉత్తరాల్లో అతని అడ్రస్ని రుక్మిణమ్మ చేత చదివించుకుని మనసుకు వంట పట్టించుకుంది. ఎందుకు? ఏదైనా అవసరం వస్తే తనని ఆదుకునే మంచి మిత్రుడి తిరుమలే. మిత్రుడేనా? ఫ్రాయిడ్కి ఈ పాత్రల్ని అప్పగిస్తే వారిద్దరి అవగాహనలో వారిద్దరూ గుర్తుపట్టలేని ఆకర్షణ ఏదో ఉన్నదంటాడు. అలాంటి ఆకర్షణ అతి పవిత్రమైన, అతి పారమార్థికమైన స్థాయిలో ఋషులకే శ్రీరామచంద్రుని మీద కలిగిందని పురాణం. ఇప్పుడు వరదమ్మ చేతుల్లోకి ఒరిగిపోయింది నవనీతం. జరిగిందంతా తెలిసిన మేరకు చెప్పాడు అప్పలనాయుడు. ఈ కేసులో వంకర టింకర్లు లేవు. పరిశోధనలు అవసరం లేదు. రేప్ కేసులు సాధారణంగా నిరూపణ కావు. సాక్షులు ఉండరు కనుక. ఇక్కడ నేరస్తుడు శవమై స్పష్టంగా కనిపిస్తున్నాడు. సందర్భం అర్థమైపోతుంది. తెల్లవారేసరికే పెద్ద అక్షరాలతో పద్మనాభం పత్రికలకెక్కింది. చాలా సంవత్సరాల పాటు నవనీతం ఫోటో, పొన్నయ్య ఫోటోలు పేపర్లో పడ్డాయి. పీపుల్ వెర్సెస్ బి నవనీతం కేసు గురించి సెషన్స్ కోర్టులో విన్నవాళ్లందరూ నవనీతం పట్ల సానుభూతినే చూపేవారు. చాలామంది కేవలం ఆమెకి మేలు జరగాలనే విచారణ జరిగేటప్పుడు కిటికీల దగ్గర నిలబడి ఆలకించేవారు. ఛార్జిషీటు వెంటనే తయారు చేయడం, మెజిస్ట్రేటు ఆమెను రిమాండ్కి పంపడం క్షణాల మీద జరిగిపోయింది. నవనీతం తరపున కేసు ఎవరు వాదించాలి? ఇప్పుడు వెంకటాచలాన్ని శరణుజొచ్చాడు తిరుమల. ఇలాంటి విషయాల్లో సింహంలా దూకుతాడు వెంకటాచలం. హరిరే, ఎంత పనైంది! ఆ పిల్లని బయటికి లాగడం కష్టమయ్యా. ఇది కల్పబుల్ హోమిసైడు. ఎవడు కేసు టేకప్ చేయడు. బొత్తిగా గతిలేని ముసలి అడ్వకేట్నో, ఏదైనా గతి దొరకపోతుందా అని వెతుక్కునే కుర్ర అడ్వకేట్నో పట్టుకోవాలి అన్నాడు. ఏ రోగానికి ఎక్కడ కొట్టాలో తెలిసినవాడు వెంకటాచలం. వారాలు చేసుకుని చదువుకుని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఎవడైనా గాడు ఫాదరు, ఆదరించే పేరున్న ప్లేడరు లేక వాయిదాల పద్ధతిలో నల్లకోటు కొనుక్కున్న బుద్ధిమంతుడైన ఓ కుర్రాన్ని పట్టాడు వెంకటాచలం. అతని పేరు సంజీవి. సంజీవిది వింతమైన కథ. అతని తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలీదు. అతనికే తెలీదు. గరివిడికి 22 కిలోమీటర్ల దూరంలో మెరకముడిదం అన్న ఊళ్ళో ఓ మామిడి తోట చెట్టు కింద 29 ఏళ్ల క్రితం పుట్టిన 4 గంటల్లో ఓ రైతుకు దొరికాడు. ఆ రైతుకి 6 పిల్లలు, 5 సెంట్లు భూమి. జాలిగుండె ఉన్న కారణాన 7వ బిడ్డగా ఇంట్లో పెరగనిచ్చాడు. ఊరంతా కాపులు. 4-5 క్షత్రియుల కుటుంబాలున్న వ్యవసాయం, సాగు వారి వృత్తులు.
జ్ఞానం తెలిసినప్పటి నుంచి తనకేం లేదో తెలుసుకున్నాడు సంజీవి. ఓ యాయవరం పంతులు అతనికి సంజీవి అని రోడ్డు మీదే నామకరణం చేశాడు. సాధ్యమైనప్పటి నుంచి ఎవరినీ బాధ పెట్టకుండా తన మానాన్న తను బతకడం అలవాటు చేసుకున్నాడు. సంజీవిని ఆలోచనలెప్పుడు పొలాన్ని దాటి ఊరికి దూరంగా ఉండేవి. 10వ ఏటకే 10 మంది సహాయం కూడగట్టుకున్నాడు. వారంలో 2 రోజులు 5 కిలోమీటర్లు నడిచి గర్భంలో ఓ రాజులింట్లో భోజనం చేసేవాడు. ఆ భోజనంలోనే 2 కెరళ్ళు అన్నం చిన్న డబ్బాలో పెట్టుకుని రాత్రికి తెచ్చుకునేవాడు. మరో రోజు అతి కష్టం మీద తెరలాంచేరి భోజనం చేసేవాడు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉత్రావళిలో అయ్యన్న గారిని సుమతీ శతకం చెప్పే పంతులున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. కుర్రాడి కథంతా విని, ఓ రోజు మా ఇంట్లో భోంచేసిపో అన్నారాయన. నేను భోజనానికి రాలేదు అన్నాడు సంజీవి ముక్తసరిగా. నేను చదువుకుంటాను, స్కూల్లో చేర్పించండి అన్నాడు. అయ్యన్న పంతులు ఆశ్చర్యపోయాడు. మరి తిండెవడ పెడతాడ్రా అన్నాడు కసురుకున్నట్టు. 10 ఏళ్ల కుర్రాడు పొదునుగా సమాధానం చెప్పాడు. దేవుడు అని. చరున ఆ మాట నషాళానికి అంటింది అయ్యన్నకి. అమ్మ వెధవా, మా ఇంట్లో 2 రోజులు భోంచేయ్ అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి 2 రూపాయలు కట్టి బడిలో చేర్పించాడు సంజీవిని. ఆ తర్వాత సంజీవి ఆగలేదు. అవకాశాన్ని ఏర్పరుచుకుని దూసుకుపోయేవాడికి, అవకాశాల కోసం ఎదురు చూసేవాడికి చాలా తేడా ఉంది. సంజీవి జీవితం రైలు పట్టాల మీదకెక్కింది. విశాఖపట్నంలో నల్లకోటు తొడుక్కుని బారులో కూర్చునే వరకు ఆగలేదు. వెంకటాచలం జీనియస్ అంతా కరెక్ట్ మనిషిని పట్టుకోవడం. సంజీవిని చూడగానే తిరుమలకెక్కడలేని గురి కుదిరింది. కేశవిని, నవనీతంతో ఏమాత్రమూ బంధుత్వం లేని ఇద్దరు వెంకటాచలం, తిరుమల తనని ఒప్పించి కేసు పట్టుకునేటట్టు చెయ్యాలనే తాపత్రయం సంజీవిని ఆకర్షించింది. నా స్కాలర్షిప్ డబ్బులో నెలకి 25 రూపాయలు మీకు ఇచ్చుకుంటాను అన్నాడు తిరుమల. సంజీవి నవ్వాడు. నెలకి 25 పుచ్చుకునే స్థాయికి నేను ఇంకా రాలేదు. డబ్బు కావలసినప్పుడు అడుగుతాను అన్నాడు సంజీవి. ఈ కేసులో పర్యవసానం రూఢీగా తెలుసు. నవనీతానికి శిక్ష పడుతుంది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్కి ఎంతైనా 8 ఏళ్లు వేస్తారు. అర్థం చేసుకునే జడ్జి, అర్థమయ్యేటట్టు చెప్పగల ప్రాసిక్యూషన్ అంతా కుదిరితే శిక్ష తక్కువ పడేట్టు ప్రయత్నిద్దాం. ఈ కేసులో నవనీతం పట్ల సానుభూతి కలిగించడం ఒకటే స్ట్రాంగ్ పాయింట్. అందుకు మన చేతిలో కొడుకుల అవతారం, తహసీల్దార్ సూర్యనారాయణ, అప్పలనాయుడు అంతా ఉన్నారు. ముఖ్యంగా మరో 2 కలిసి రావాలి. ప్రాసిక్యూటరు, జడ్జి. కేసు 3 ఏళ్లు నడుస్తుంది ఎంత లేదన్నా. ఆ తర్వాత మరో 2 ఏళ్లకి నవనీతం జైల్లోంచి బయటకు రాగలిగితే మనం విజయం సాధించినట్టే అన్నాడు. మరో 3 ఏళ్లు, మరో 2 ఏళ్లకి తన చదువు అయిపోతుంది. అప్పటికి తన స్కాలర్షిప్ ఉండదు. అప్పుడు లాయర్కి డబ్బివ్వడం ఎలా? ఆ ప్రశ్న దగ్గర తిరుమల ఆగిపోయాడు. ఏ జడ్జి దగ్గరికి ఈ కేసు వెళితే నవనీతానికి మేలు జరుగుతుంది అన్న ప్రశ్న దగ్గర వెంకటాచలం ఆగిపోయాడు. చచ్చిపోతున్న, కోరిక తీర్చుకోవాలన్న కుర్రాన్ని చంపి తన పగ తీర్చుకున్న 18 ఏళ్ల ఆడపిల్ల ఎలా ఉంటుంది? ఆ ప్రశ్న దగ్గర సంజీవి ఆగిపోయాడు. జైలు గదిలో నవనీతాన్ని చూసి సంజీవి షాక్ అయ్యాడు. జీవితంలో అతి నమ్మకంగా అనుకున్నది స్థితప్రజ్ఞత్వం ఆమెలో కనిపించింది. సంకల్ప బలంతో లక్ష్య సాధనకి సిద్ధపడిన తపస్వినిలా కనిపించింది. ఇవన్నీ పెద్ద మాటలు. అంత చిన్న పిల్లకి వర్తించనక్కర్లేదు. కానీ ఆమె గాంభీర్యం, ఓ భయంకరమైన నేరం చేశాక కూడా ఆమెలో కనిపించే ఆత్మస్థైర్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ కేసులో తప్పకుండా విజయం సాధిస్తా అన్నాడు పక్కనున్న తిరుమలతో రహస్యంగా. ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఎలా చెప్పగలరు అన్నాడు తిరుమల. ఆమెని చూడగానే నాకు కలిగిన అభిప్రాయం రేపు కోర్టులో జడ్జికి కలిగితే నా పని సగం తేలికైనట్టే. ఈ కేసులో నా వాదనంతా హత్య చేసే ఉద్దేశం, అవసరం, దృష్టి ఆమెకు లేదని చెప్పడమే. ఆశ్చర్యంగా సంజీవి ఆమెను అడిగిన మొదటి ప్రశ్న, మీకు జీవితంలో చాలా ఇష్టమైందేది? నవనీతం ఆశ్చర్యపోయింది. తిరుమల చకితుడయ్యాడు. కానీ సమాధానం చాలా సూటిగా, చాలా హఠాత్తుగా వచ్చింది. తిరుమల. తుళ్ళిపడ్డాడు తిరుమల. ఇప్పుడు చెప్పినా పర్వాలేదు. ఈ గొడవ జరగకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని తిరుమలని అడిగేదాన్ని. తిరుమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంజీవి మనసులో నవనీతం పట్ల గౌరవం ఇనుముడించింది. నేనేం తప్పు చేయలేదు. చేసిన పనికి బాధపడ్డం లేదు. మొదటిది నేను నిరూపించగలను. రెండోది మీ ముఖమే చెప్తోంది. తిరిగ్గా ఏం చెయ్యాలనుంది మీకు? తిరుమలకి స్వెటరు అల్లాలనుంది. ఎర్రటి ఊలు కావాలి. ఇంకా నాకు రామకోటి రాయాలనుంది. నాకు చదువు రాదు.
జైలు గదికి దూరంగా బొగడ చెట్టు కింద మట్టిని 2 దోసిళ్లని కలిపి తెచ్చాడు తిరుమల. ఎందరో నేరస్తులు ఎన్నో సంవత్సరాలుగా నడిచిన నేలది. ఆమె వేలిని పట్టుకుని శ్రీరామ రాయించాడు ఆ మట్టిలో. నేనింకేమీ నేర్చుకోను. రేపు నాకో పుస్తకం, పెన్ను తెచ్చి పెడతావా అంది. తిరుమల తల ఊపాడు. అతని కాళ్ళకి నమస్కారం చేసింది. ఇంక వెళదాం అన్నాడు సంజీవి. ఇదేం ఇంటర్వ్యూ? నేరస్తురాలతో కేసుని వాదించబోతున్న లాయరు మాట్లాడాల్సిన విషయం ఇదా? అదే అడిగాడు తిరుమల. నవ్వాడు సంజీవి. రేపు కోర్టులో ఆర్గ్యుమెంటు ప్రారంభించాక నేను చెప్పే మొదటి విషయం ఇప్పుడు ఈ గదిలో జరిగిందే. తర్వాత నేను చెప్పవలసింది ఆవిడేం చెప్పనక్కర్లేదు, పదండి అని ఆమె వైపు తిరిగి, రేపు నేను చక్కటి పెన్ను కొనిస్తాను. ఈ రామకోటి పూర్తయ్యేసరికి చాలా నిరాశని ఆమె మనసులోకి జొప్పిస్తున్నాననిపించి అక్కడే ఆగిపోయాడు. కానీ ఆ ఆలోచన నవనీతనికి అందింది. అయితే అతను ఊహించిన నిరాశ ఆమె మనసులోకి రాలేదు. సుభద్రాచార్యులు గారిని, కైకవసిని తీసుకుని బుల్లిరాజు గారు నవనీతాన్ని చూడ్డానికొచ్చారు. నిజానికి ఆ పిల్లని గురించి ఆలోచించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు బుల్లిరాజు. కానీ జైలు గదిలో ఆ అమ్మాయిని చూసి జాలితో, బాధతో నీరైపోయాడు. జైలు గోడకి తలానించి ఏడ్చేశాడు. సుభద్రాచార్యులు గారు మిత్రుణ్ణి పొదివి పట్టుకుని ఓదార్చారు. దేశాన్ని పరదాసి నుంచి కాపాడ్డానికి కాలు విరిగిన వీరుడిని ఎలా అభినందిస్తాం? కైకసి బిడ్డని అంత గర్వంగా అక్కున చేర్చుకుంది. రాచరికపు రక్తం నవనీతానికి గాంభీర్యాన్నిస్తే, రాచరికపు సాహచర్యం కైకసికి ఉదాత్తతనిచ్చింది. ఎప్పుడూ సుభద్రాచార్యులు నవనీతాన్ని తాకలేదు. వెళుతూ ఆమె శిరస్సు నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. నవనీతం కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఓ కోరిక ఆ పిల్లకెప్పుడు ఉండేది, ఆచార్యుల వారి పాదాలు తాకి నమస్కరించాలని. ఎప్పుడూ ఆయన్ని తాకే సాహసం చేయలేదు. ఇప్పుడు నిర్భ్యంతరంగా, మనఃపూర్వకంగా పాదాభివందనం చేసింది. వెళుతూ వెళుతూ వరదమ్మని ఓసారి పలకరించి హుటాహుటిన పద్మనాభం వెళ్ళిపోయారు. నవనీతం కారణంగా చాలా రోజుల పాటు తిరుమల చదువుకి ఆటంకం ఏర్పడాలి నిజానికి. కానీ పట్టుదలగా చదువుని మరింత పొదునుగా సాగించాడు తిరుమల. మధ్య మధ్య నవనీతం బలంగా తొంగి చూస్తోంది. కారు కింద మనిషి పడ్డాడు. కావలసిన ఒక్క ఇంజెక్షన్ పలానా చోట దొరుకుతుంది. శక్తినంతా ఉపయోగించి అటే పరుగు తీస్తాం. లక్ష్యం రోగిని బ్రతికించడమే. కానీ పరుగు దూరానికి, తిరుమల నవనీత నుంచి దూరంగా పారిపోవడానికి చదువుని ఆయుధంగా చేసుకున్నాడు. 2 ఏళ్ల కిందటే బిఏ చదువులో డిపార్ట్మెంట్కి పి గంగాధరయ్య గోల్డ్ మెడల్ ఎండోమెంట్ ఏర్పాటైంది. ఆ గోల్డ్ మెడల్ తందేనని స్పష్టంగా అందరికీ చెప్పాడు. కారణం, తన స్కాలర్షిప్ ఆగిపోయాక మరికొన్ని నెలల పాటు ఆ గోల్డ్ మెడల్ కోర్టు ఖర్చులకి కలిసొస్తుంది. అతనికి తెలియకుండా ఇద్దరి దృష్టి అతని మీద పడుతోంది. డెట్రాయిట్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఇండస్ట్రియల్ మిషన్స్ విభాగానికి చెందిన మిసెస్ ఎడిత్ కామెరన్ తిరుమల గురించి వింది. ప్రతిభని రాణించే స్థాయిలో కాక పదును పెట్టే స్థాయిలోనే గుర్తుపట్టే గొప్ప గుణం ఉన్న ఒకే ఒక్క దేశం అమెరికా. మిగతా దేశాలన్నీ ఆ తర్వాతే నిలుస్తాయి. జెనీవా కాన్ఫరెన్స్లో ఆ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉంటున్న రామచంద్రరావు తిరుమల గురించి ఆమెతో చెప్పాడు. ఇంకా చదువు ఎన్నాళ్ళుంది అని అడిగింది. చెప్పాడు. అతని బయోడేటా రహస్యంగా పంపమంది. పంపి మరిచిపోయాడు రామచంద్రరావు. కానీ ఎడిత్ కామెరన్ మరిచిపోలేదు. తిరుమల మీద కన్ను వేసిన మరొక వ్యక్తి మ్యాథమెటికల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో రీడర్గా ఉంటున్న రాఘవాచార్యులు. రాఘవాచార్యులు జర్మనీలో 4 ఏళ్లు పనిచేసి యూనివర్సిటీ పిలుపు మీద ఇండియా వచ్చాడు. జర్మనీ నుంచి తెలుగింటి భార్యకే పుట్టిన పాడ్ అనే కూతుర్ని తెచ్చుకున్నాడు. కూతురు పూర్తి పేరు పద్మావతి. ఆ పేరు జర్మనీలో పాడై కూర్చుంది. పాడ్ ఎకనామిక్స్ ఆనర్స్ చదువుతోంది. తండ్రి నుంచి బంగారు ఛాయని, తల్లి నుంచి అమితమైన పొగరుని, జర్మనీ నుంచి అక్కర్లేనంత శరీరాన్ని ఆమె పుణికి పుచ్చుకుంది. వీటన్నింటితోనూ విపరీతమైన తెలివితేటలు కళ్ళల్లో ఆకట్టుకునేంత అందం పేదాల్లో నింపుకుంది. చూసేవాళ్ళు ఆ శరీరాన్ని కాస్త సరిపెట్టుకుంటే ఆమె జెవిడ్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్కి బ్యూటీ క్వీన్. టెక్నాలజీ డిపార్ట్మెంట్లో తిరుమల తెలివితేటలు పాడ్ అందమంత దేదీప్యమానంగా వెలిగాయి. కాగా అవుట్ గేట్ దగ్గర 10వ నెంబర్ బస్సు కోసం నిలబడిన తిరుమలని చాలాసార్లు చూసింది. తిరుమలలో స్టైల్ లేదు. జర్మనీ నుంచి వచ్చిన పాడ్లో అది బోల్డంతుంది. తిరుమలకి అందం మీద దృష్టి లేదు. పాడుకి తన అందమంటే గర్వం ఉంది. ఈ మధ్యనే ప్యాంట్లకి అలవాటు పడిన పద్మనాభం పంతులుగారు పుట్టినప్పటి నుంచి జర్మనీ స్థాయి ఫ్యాషన్లో పెరిగిన పాడుకి నచ్చలేదు.
అయినా ఇదేమైనా పెళ్లి చూపులా? అతన్ని గురించి ఆలోచించడానికి, అతన్ని మరోసారి గమనించడానికి ఆమె ఇష్టపడలేదు. తిరుమలకి ఆమె అందాల పోటీలో 10కి 2 మార్కులిచ్చి పరీక్షలో ఫెయిల్ చేసేసింది. కానీ రాఘవాచారి గారు మాత్రం తిరుమలకి 10కి 8 పైన ఇచ్చేశారు. ఆయన చూసింది కోయకుండా చెట్టుకి పవిత్రంగా నిలిచిన పువ్వు తిరుమల. ఎక్కువ మార్కులు ఆయన కుటుంబానికి, సాంప్రదాయానికి. రాఘవాచారి జర్మనీలో పరిచయమైన ప్రతి ఆడపిల్లతో సరసమాడి 2 3 ఆడపిల్లలతో ప్రణయాన్ని నిలిపి ఒక ఆడపిల్ల తండ్రితో చావు దెబ్బలు తిని ఇండియాకి పారిపోయొచ్చి తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. లావణ్య ఎంతమాత్రం అందంగా ఉండదు, కానీ ఆమె తండ్రి బ్యాంక్ అకౌంట్ చాలా అందమైంది కాగా లావణ్య జర్మనీలో తన ప్రేమ వ్యవహారానికి ఇన్సులేషన్ లాంటిది. ఆడదాని శరీరం రాఘవాచారికి కొత్త కాదు, కానీ ఏ లెక్క సాల్వ్ చేయడానికి ఏ ఈక్వేషన్ అవసరమో తెలిసిన దిట్ట. అత్యవసరంగా బాత్రూంకి వెళ్లాల్సిన వాడికి ఇంటి తాళం చెవులు దేవుడి వరంలా కనిపిస్తాయి. లావణ్య ఆ సమయంలో రాఘవాచారి సమస్యకి తాళం చెవి. రాఘవాచారి ఒక్కడే తిరుమల, శ్యామల మధ్య జరిగిన రొమాన్స్ని కనిపెట్టాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఎర్రదెబ్బల దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య ప్రణయం సాగిన సాక్ష్యాల్ని, ఆ పరిసరాల్ని వెతికాడు. ఏమీ జరగలేదని తృప్తి పడ్డాడు. జరగకూడదని మొక్కుకున్నాడు. శ్యామల తల్లిదండ్రుల అడ్రస్ని సంపాదించాడు. ఇక్కడ శ్యామల జరుపుతోన్న రొమాన్స్ గురించి ఆకతాయిగా కాక అతి బాధ్యతగా ఆమె తండ్రికి ఉత్తరం రాశాడు. నిజానికి అది శ్యామలకు ఉపకారమే. అయితే ఆ ఉపకర్మ తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాఘవాచారి చేశాడు. ఆ ప్రయత్నం ఫలితమే శ్యామల చదువు ఆగిపోవడం, అర్ధాంతరంగా మేనమామతో పెళ్లి. ఏమైనా కాయ కోసం ఎదురుచూస్తూ చెట్టుకు నీళ్లు పోసే ఆశావాది రాఘవాచారి. నవనీతం కేసు జడ్జి దాడి గోవిందరాజు నాయుడు గారి కోర్టుకి విచారణకొచ్చింది. నాయుడు గారు నాటక ప్రియులు, స్వయాన నటులు. చిన్నతనంలో ఆడవేషాలు వేశారు. సహజంగా న్యాయం పట్ల, నీతి పట్ల నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నవారు. ఆ మాట అందరి నీతిపరులకు వర్తించిన నాయుడు గారు కళాహృదయులు కావడం చేత ప్రతి చిన్న అన్యాయానికి ఆయన హృదయం ఆర్ద్రం అవుతుంది. నవనీతం అదృష్టమది. కాగా సంజీవికి గొప్ప అవకాశం. కేసు నల్లేరు మీద బండిలా సాగింది. అయితే ఏ హత్య కేసుకైనా, ఏ రేప్ కేసుకైనా కొన్ని పరిధులున్నాయి. కొంత జాప్యం తప్పదు. ఈ కేసు విషయంలోనూ అంతే అయ్యింది. కేసు విచారణ నాడు ఎంత పనున్నా ఇద్దరు హాలులో కూర్చునేవారు. ఒకరు వెంకటాచలం, ఒకరు తిరుమల. బోనులో నిలబడిన నవనీతం చూపరుల గుండెల్ని కోసేసింది. ఆ పిల్లకి అన్యాయం చేసిన దౌర్భాగ్యుడు చావకేం చేస్తాడు అన్నదే ప్రతి వ్యక్తి తీర్పు. గోవిందరాజులు నాయుడు గారైతే తాటస్థ్యాన్ని, నిష్పక్షపాత వైఖరిని ఎంత ప్రయత్నించినా పాటించలేకపోయారు. ప్రాసిక్యూటర్ తెన్నేటి నారాయణరావు గారు ఈ కేసులో నేరస్తుణ్ణి శిక్షించాలనే నార్మల్ మోరల్ నామినిసిస్ని మరిచిపోయారు. ఆయన కేవలం బాధ్యతనే నెరవేర్చసాగారు. అయినా చచ్చినవాడి పట్ల జాలేంటి, న్యాయమేంటి? మొదట్నుంచి అన్ని విధాలా కేసు ఏకపక్షంగానే సాగింది. నవనీతమైతే జైలు గదిని రాముడి గుడి చేసేసింది. జైలు సూపరింటెండెంట్ మనవాళ్ళయ్య రాములవారి ఫోటోని తెచ్చి ఆమెకిచ్చాడు. గుడిలో కూర్చుని రామకోటి రాస్తున్నంత పవిత్రంగా తన రామకోటిని ఉద్యమంలా సాగించింది నవనీతం. సంజీవినికి ఎక్కువ కేసులు లేవు, ఉండాలన్న ధ్యాస లేదు. నవనీతం కేసుని వాదించడం పెద్ద ఛాలెంజ్ ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా ఒకే లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్న కార్య సాధనలా అనిపించింది అతనికి. సంజీవికి అందమైన నల్లకోటు తెచ్చాడు తిరుమల. డబ్బు పుచ్చుకోవడానికి మొహమాట పడుతున్నాడని. అవసరం లేకపోయినా నవనీతాన్ని కలుసుకోవడం అలవాటైపోయింది సంజీవికి. 4వ సంవత్సరం పూర్తయి చెప్పినట్టు పి గంగాధరయ్య గోల్డ్ మెడల్ పుచ్చుకున్నాడు తిరుమల. ఆ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన బెజవాడ గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తిరుమల అందుకోవడం సుభద్రాచార్యుల జీవితంలో మధురమైన ఘట్టం. ఆ మెడల్ని ప్రకటిస్తూ రిజిస్ట్రార్ కెవి గోపాలస్వామి గారు ప్రత్యేకంగా తిరుమల గురించి చెప్పిన మాటలు. చదివిన శాస్త్రంలో ముందు తరం పరిశోధనకి పునాదులు వేసే రీతిగా తన చదువుని సద్వినియోగం చేసుకున్న యువ మేధావి చిన తిరుమలాచార్యులు. అది కితాబు. బుల్లిరాజు గారు వచ్చిరాని తెలుగులో అనువదించి చెప్పగా పరవశులైపోయారు సుభద్రాచార్యులు. పుత్రోత్సాహము తండ్రికి అన్న సుమతి శతకకారుడి ఉవాచకి ఆనాడు అచ్చమైన ప్రతినిధి ఆ తండ్రి. ఆ రాత్రి అరగంట సేపు మాత్రమే ఆ బంగారు పథకం తల్లిదండ్రుల, మామగారి చేతిలో ఉంది. మర్నాడు కాసేపు నవనీతం చేతిలో ఉంది.
నాకు ఆశ్చర్యంగా లేదు. ఇది నీదేనని నాకెప్పుడో తెలుసు అంది నవనీతం గర్వంగా. ఆమెకి ఆ పథకాన్ని గురించి ముందుగానే చెప్పాడు తిరుమలయ్య. ముందుగానే ఆమె మనసులో తిరుమల ఏనాడో ఆ పథకాన్ని సాధించేశాడు. ఇప్పుడు ఈ సంఘటన కేవలం రీప్లే. ఆ బంగారు పథకాన్ని తెచ్చి సంజీవి గదిలో బల్ల మీద ఉంచాడు తిరుమల. సంజీవి కంగారు పడిపోయాడు. ఇది నాకెందుకు అన్నాడు కంగారుగా. తర్వాత నాకు ఆదాయం ఉండదు, అడిగే గడుస్తనం మీకు లేదు, ఇచ్చే శక్తి నాకు లేదు. అందుకని ముందుగానే నా మనసులో ఈ బంగారు పథకాన్ని సంపాదించి దాచుకున్నాను. విచిత్రంగా ప్రారంభమైన నా కెరీర్లో నేను ఎదురు చూసి సాధించింది ఈ గోల్డ్ మెడల్ ఒక్కటే. చాలామందికి ఈ మెడల్ పరాకాష్ట, నాకు ఈ మెడల్ అవసరం అన్నాడు. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. తిరుమల సంజీవి రెండు చేతులు పట్టుకుని అన్నాడు, నేను ఈ దేశంలోంచి పారిపోవడానికే బాగా చదివాను. మీ కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికే ఈ మెడల్ సాధించాను. నవనీతం పవిత్రమైన గంగానది. నన్ను పెళ్లి చేసుకోమని అడిగినా చేసుకునేవాణ్ణి కాదు. ఎందుకంటే నా దృష్టిలో నవనీతం శాపవశాత్తు జన్మనెత్తిన గంధర్వ కన్య. ఆమెను మీరు కాపాడే నాటికి నేను మీ ముందు ఉండను. మీరు కాపాడతారని నాకు నమ్మకం ఉంది. కానీ నేనెక్కడున్నా మీకు రుణపడి ఉంటాను. సంజీవి రెండు చేతులు కళ్ళకి అద్దుకొని బోరుమన్నాడు తిరుమల. తిరుమల ఇంతగా విచలితుడవడం సంజీవి ఎన్నడూ చూడలేదు. కాసేపు కంగారు పడిపోయాడు. మీరేం కంగారు పడకండి. నవనీతానికేం భయం లేదు. ఆమెని కాపాడే మనుషులందరూ ఆమె చుట్టూ ఉన్నారు అన్నాడు బలహీనంగా. ఆ రాత్రి వెంకటాచలం ఇంట్లో సుష్టుగా భోంచేశాడు. ఆ రాత్రి అడిగి మరీ జైవాణి చేత ఆమ్లెట్ వేయించుకుని తిన్నాడు తిరుమల. ఆ రాత్రి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో సినిమాకి టికెట్లు కొని అందరినీ తీసుకువెళ్ళాడు. జానెట్లీ మర్డర్ సీన్ చూస్తూ గావుకేక పెట్టి విరుచుకుపడిపోయిన జైవాణిని రిక్షాలో ఇంటికి చేర్చారు. వెంకటాచలం పగలబడి నవ్వాడు. ఆడపిల్ల అమాయకత్వాన్ని పిరికితనాన్ని చూడడం నీకిదే ఆఖరిసారోయ్. రేపట్నుంచి నిన్ను నిలదీసే ప్రపంచంలో ఆడపిల్లలను చూస్తావు అన్నాడు భుజం తడుతూ. అర్థం కాలేదు తిరుమలకి. ఏంటంకుల్ మీరనేది అన్నాడు అర్థం కాక. యంగ్ మ్యాన్, నీ జాతకంలో స్థానభ్రంశం రాసుంది. నువ్విక్కడ ఉండాల్సిన మనిషివి కావు. ఎక్కడుండాలో చెప్పే మనిషి ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్లో విమానం ఎక్కుతోంది అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. అయితే మిసెస్ ఎడిత్ కామరెన్కి ఫ్రాంక్ఫర్ట్లో ఆ రాత్రి ఢిల్లీ వచ్చే విమానం తప్పిపోయింది. ఆమె రేపు బయలుదేరే విమానంలో ఇండియాకి రాబోతోంది.